భూమి కల్లోకొచ్చిందని చెప్పేసి అనుకుంటాడు గగన్. కానీ నిజంగానే భూమి వచ్చిందని రెడ్ హ్యాండెడ్గా భూమిని పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు. భూమి మీద కూడా చెయ్యెత్తుతాడు. ఇంకొకసారి ఈ చుట్టుపక్కల కనిపించావనుకో మర్యాదగా ఉండదు. నా చెల్లి జీవితం సంతోషంగా ఉండబోతుంది. ఇక స్థాయిలో ఉన్నవాడికి నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తున్నాను. అందుకనే నువ్వు నాకు డైవర్స్ ఇవ్వాలనేసరికి భూమి షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు బావా? నేను నీకు డైవర్స్ ఇవ్వడం ఏంటి అని అంటుండగా, ఖచ్చితంగా ఇవ్వాలి. నా చెల్లి జీవితం కోసం నేను ఏదైనా చేస్తాను అనే విధంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు భూమి ఏడ్చుకుంటూ, అసలు ఏం జరుగుతుంది అత్తయ్య? ఏం అర్థం కావట్లేదు. నేను డైవర్స్ ఇస్తే బ్రతకగలనా? బావలేని జీవితం నాకెందుకు అన్నట్టుగా భూమి బాధపడుకుంటూ వెళ్ళిపోతుంది. దేవుడా, ఏందయ్యా ఇలాంటి శిక్ష విధిస్తున్నావు? నా కోడలు ఏడుస్తుంటే నా మనసు ఏం చెప్పాలన్నా కూడా అర్థం కావట్లేదు అని శారద బాధపడుకుంటూ వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే ఇక కేపీ ఉన్ను భూమి ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. అదే సమయానికి అపూర్వ తొంగి చూస్తూ ఉంటుంది. ఈ టైంలో వీళ్ళిద్దరేంటి ఎక్కడికి వెళ్ళేస్తున్నారు? ఖచ్చితంగా ఇప్పుడు ఆ గగన్ గాడు వేరే పెళ్ళి చేసుకుంటానని చెప్పేసి థాట్ వచ్చింది. భూమికి విడాకులు ఇస్తానని చెప్పేసి కూడా ఖచ్చితంగా అన్నాడు. ఓహో, ఇక మొగన్ని మార్చుకునడానికి తోడు దొంగలాగా ఇద్దరు వెళ్ళారా? చెప్తాను మీ సంగతి. భూమి, నువ్వు లైఫ్ లాంగ్ ఏడవడం, ఇక నేను దెబ్బ కొట్టడం, త్వరలోనే నాదేంటో నా పవర్ ఏంటో నీకు చూపించబోతున్నాను. ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకొని ఆ అమ్మాయిని రెచ్చగొట్టి నేను గగన్ మీదకి ఊసుకొల్పి అప్పుడు ఖచ్చితంగా నీ ఏడుపు నేను కళ్ళారా చూస్తూ సంతోషపడే టైం కూడా వచ్చింది. ఇప్పుడు ఇది రచ్చ చేస్తే అందరికీ తెలిసిపోతుంది అని ఈ విధంగా అపూర్వ అనుకుంటుంది. భూమి లోపలికి వెళ్ళి ఏడుస్తుండగా, ఏంటమ్మా వాడు ఎలాంటి పిచ్చిని నేను తీసుకున్నాడు? నీకు విడాకులు ఇవ్వడం ఏంటమ్మా? ఏం చేయాలో అర్థం కావట్లేదు మావయ్య. ఏం లేదమ్మా, ఆ పెళ్ళి ఆపాలంటే ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉండాలి అనే విధంగా అన్న తర్వాత వెంటనే శారద కేపీకి ఫోన్ చేస్తుంది. అదిగో మీ శారదతే ఫోన్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ భూమి, నీకు ఏం సర్ది చెప్పాలో కూడా అర్థం కావట్లేదమ్మా. కానీ ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపే ప్రయత్నం నువ్వే చేయాలి. నీ చేతిలో ఉందమ్మా. ఎలా అత్తయ్య? బావ నన్ను చూస్తేనే మండిపడుతున్నాడు. నేనేం చేయాలో అర్థం కావట్లేదు. సరే శారద, నేను ఏదో ఒక చేసైనా కూడా రేపు పెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తాను. అంతేకాదు, రేపు ఇక ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని వాళ్ళ అన్నయ్యను ఆ తార ఇద్దరు వస్తున్నారు. ఒకవేళ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోతుందేమో అని భయంగా ఉంది. లేదు శారద, విడాకులు ఇవ్వంది ఏది జరగదు, అది చట్టకు విరుద్ధం అని చెప్పేసి ఈ విధంగా కేపీ కాల్ చేస్తాడు. రేపు ఏం చేద్దామమ్మా? ఒక ప్లాన్ చేద్దామా? ఏంటి మామయ్య అది? ఏ లేదమ్మా, ఆ తారను బెదిరించాలంటే ఇక నువ్వు పోలీస్ డ్రెస్లో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళకు భయంతో వణికిపోతారు. ఏమంటున్నావు మామయ్య? అవునమ్మా. ఇక వెంటనే కేపీ పక్కాగా ప్లాన్ చేస్తాడు. తెల్లారితే శారద ఇక భయంతో టెన్షన్ పడుతూ, అమ్మ త్వరగా కానీ, పెళ్ళి వాళ్ళు వచ్చే టైం అవుతుంది అని అంటుండగా, ఇక అమ్మకు నాకు పెళ్లి చేయడం ఇష్టం లేనట్టుందన్నయ్య. ఎందుకంటే తన కోడలు ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుంది కదా, అందుకే తను ముభావంగా ఉంది. అదే తన కోడలు ఇంటికి తిరిగి వస్తుందంటే ఎంత సంతోషంగా ఉంటుంది. నాకంటే ఆ భూమి మీద ఎక్కువ ఉంది కదా ప్రేమ. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకపోరి. ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? పండ్లు రాలుతాయి ఇంకొకసారి మాటలతే. ఏ పాపం చేసింది భూమి? తన మీద ఇంతలా నిందలేస్తున్నారు అనే విధంగా అంటుంటుంది. ఈలోపు అపూర్వ ధృవ ఇల్లు తెలుసుకుంటుంది. వెంటనే ధృవ ఆఫీస్కి వెళ్తారు. ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. ఎవరు మీరు? నేను ఎవరైతే నీకెందుకని నీకు ఒక న్యూస్ చెప్పడానికి వచ్చాను. అయినా మీరెవరో తెలియండి, నాతో మాటలేంటి? నీకు కాబోయే భర్త గగన్ గురించే కాస్త ఇన్ఫర్మేషన్ కోసమని వచ్చాను. ఓ అవునా, కూర్చోండి. గగన్కి కావాల్సిన వాళ్ళైతే నాకు కూడా కావాల్సిన వాళ్ళే కదా. అవసరం లేదు, కూర్చుండు. జస్ట్ 2 మాటలు మాట్లాడి వెళ్తాను. ఏం లేదు, మీరు గగన్ని ప్రేమిస్తున్నారని, గగన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఆ భూమికి విడాకులు ఇవ్వండి మీ పెళ్ళి జరగదు కదా.
అందుకనే మీరు ఏం చేయాలంటే గగన్ని బాగా ఒత్తిడి చేయండి. అంతేకాకుండా అతని చేత భూమికి విడాకులు ఇప్పించారనుకో, ఆ తర్వాత మీ పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరిగిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి. అవును, నా పేరు తార. తార, ఒకవేళ నువ్వు గగన్ని ఇష్టపడుతున్నావు, ప్రేమిస్తున్నావంటే గగన్ని ఎలాగైనా రెచ్చగొట్టి ఆ భూమికి విడాకులు వచ్చేలా చేస్తే ఖచ్చితంగా ఆ టైంలో గగన్ నిర్ణయించుకొని భూమికి విడాకులు ఇస్తాడు. అప్పుడు ఖచ్చితంగా మీ ఇద్దరి పెళ్ళి హ్యాపీగా జరిగిపోతుంది అనేసరికి అప్పుడు వెంటనే తార ఎంగేజ్మెంట్ జరిగినట్టు కలగంటూ ఉంటుంది. అబ్బా, మీరు ఇలా చెప్తుంటే కళ్ళు ఎంత సంతోషంగా ఉందో తెలుసా. ఈ సంతోషం నీకు శాశ్వతంగా రావాలంటే ఆ భూమిని అడ్డం లేకుండా చేసుకో. తను లైఫ్ లాంగ్ గగన్ జీవితంలో లేకుండా నువ్వు మాత్రమే ఉండేలా చేసుకో. నేనేదో నువ్వు కావాల్సిన దాన్ని కదా అని చెప్పేసి 2 మాటలు చెప్పడానికి వచ్చాను. కానీ మీరెవరో కానీ నేనెవరైతే ఎందుకు తారా, నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను కదా, వెళ్తాను. మంట పెట్టాను, బగ్గుమని అంటుకోబోతుంది. భూమి, ఈ దెబ్బకు నీకు ఎలాంటి దెబ్బ కొట్టానో చూడవే, నన్నే టార్చర్ చేసి నా ఇంట్లోకి వస్తావా అనే విధంగా అపూర్వ వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు ఎలాగైనా సరే గగన్ని ఒత్తిడి చేసి ఖచ్చితంగా నేను ఆ భూమికి విడాకులు ఇచ్చేలా చేయమని చెప్పేస్తాను అని వెంటనే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గగన్ వాళ్ళ ఇంటికి. అదే సమయానికి గగన్ ఇంట్లో అటు ఇటు తిరుగుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆంటీ ఆంటీ అని చెప్పేసి పిలుచుకుంటూ వెళ్తుండగా, రామ్మా కూర్చో. అవును గగన్ ఉన్నాడమ్మా అని చెప్పేసి విధంగా అంటుండగా వెంటనే ఇక లోపలికి వెళ్ళిన తారే విధంగా అంటుంది. అవును, నీ ఎక్స్ ఆవిడకు విడాకులు ఇచ్చావా? ఇంకా లేదు, తను ఒప్పుకోవట్లేదు. అలా ఎలా జరుగుతుంది? ఒప్పుకోవట్లేదంటే సరిపోతుందా? తనతో సంతకం పెట్టిస్తేనే కదా త్వరగా మీ చెల్లి పెళ్ళి నా పెళ్ళి జరుగుతుంది. మీరు ఇలా డీలా ఉంటే ఎలా గగన్? ఎలాగైనా సరే అతనితో సంతకం పెట్టించే ప్రయత్నం చేయండి. సరే, తను పెట్టదని చెప్పేసి అంటున్నారు కదా, నాకు చెప్పండి. తన మెడలు ఇరిచి సంతకం ఎలా పెట్టదో నేను నిలదీస్తాను అనే విధంగా అంటుండగా అదే సమయానికి ఇక కేపీ ప్లాన్ పక్కగా వేస్తాడు కదా. ఆ ప్లాన్ ఏంటంటే భూమి చేత ఇక సిఐ పోలీస్ అవతారంలో రియల్ ఎంట్రీ ఇచ్చేలా కేపీ పక్కగా ప్లాన్ చేస్తాడు. ఈలోపు వెంటనే భూమి ఇంట్లోకి డోర్ కొట్టి వస్తుంది. ఎవరని చెప్పేసి పక్కకు చూసేసరికి భూమి. లోపలికి వచ్చిన భూమి చూసి గగన్, ఎవరు మీరు అనే విధంగా అడుగుతుండగా సిఐ మీనా కుమారిని అని చెప్పేసి ఒక్కసారిగా ఆ మాట విని గగన్ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతాడు. మీకు ఎవరు కావాలా మేడం అని చెప్పేసి విధంగా గగన్ అడుగుతుండగా, ఇక్కడ గగన్ అంటే మీరే కదా? అవును మేడం అని చెప్పేసి గగన్ అంటాడు. మీకోసమే వచ్చాను. ఏంటి, నా కోసమా? అవును, మీ మీద కంప్లైంట్ వచ్చింది. కంప్లైంటా? అసలు ఆ కంప్లైంట్ ఏంటి అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటాడు. అవును, మీకు పెళ్ళైంది కదా? అవును అని చెప్పేసి విధంగా గగన్ అంటుండగా, అయినా వాళ్ళిద్దరూ ఎప్పుడో విడిపోయారు కదా అని తార అంటుంది. నీకు చెప్పారా అని చెప్పేసి ఈ విధంగా భూమి కోపంతో తార మీదికి వెళ్తుండగా, లేదు, అసలు నువ్వెవరు, ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటుంది తారను. నేనెవరని నువ్వెందుకు అడగాలి? నేను గగన్కి కాబోయే భార్యను, గగన్ని పెళ్లి చేసుకోబోతున్నాను అని విధంగా తార మాటలు విన్న భూమి ఒక్కసారిగా చెంప పగల కొడుతుంది. ఏంటి మేడం, ఎందుకు కొట్టారు అని చెప్పేసి తార అడుగుతుండగా, పెళ్ళైన అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? ఆల్రెడీ తను విడాకులు ఇవ్వడానికి ఒప్పుకుంది. విడాకులైతే ఇవ్వలే కదా, అలా అని చెప్పేసి నువ్వు అతన్ని ఎలా పెళ్లి చేసుకుంటావు? లైఫ్ లాంగ్ 7 అడుగులు 3 ముళ్ళు బంధంతో ఒకటైన వాళ్ళిద్దరిని విడగొట్టి నువ్వు ఆ స్థానంలో రావాలని చెప్పేసి అనుకుంటున్నావా? ఎప్పుడూ ఆ బంధాన్ని విడగొట్టలేదు. ఈ సృష్టిలో భూమి ఆకాశం శాశ్వతం. అది వాళ్ళ మధ్యలో రావడానికి నువ్వెవరే? నడు, ఇక్కడి నుంచి నడు అని చెప్పేసి వెంటనే తారను బెదిరించేసరికి తార అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే శారద ఆశ్చర్యంగా, ఇదేంటి, అసలు ఎవరు అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తుండగా అలా వెంటనే సైగ చేస్తుంది భూమి. ఓ, నా కోడలేనా?
మిస్టర్ గగన్, నీ భార్య కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి ఈ పెళ్ళి ఎంగేజ్మెంట్ జరగదు. తనెవరు ఇవ్వడానికి? నేనే చెప్తున్నాను విను. ఎట్టి పరిస్థితుల్లో నా చెల్లి పెళ్ళి జరగాల్సిందే. ఆ భూమికి విడాకులు ఇవ్వాల్సిందే. కానీ విడాకులు ఇవ్వకుండా ఎలా అడ్డుకుంటుందో నేను చూస్తాను. నా చెల్లి పెళ్ళి ఘనంగా చేస్తాను. నా జీవితం ఏమైనా పర్లేదు. ఆ భూమి వల్ల నేను ఎన్ని బాధలు పడ్డానో అది నాకు బాగా తెలుసు. అందుకనే ఆ భూమి కంప్లైంట్ ఇచ్చింది కదా, తనకు చెప్పండి. నేను తన సొంతం అవుతుందని కల మాత్రమే. ఎట్టి పరిస్థితిలో నేను తన సొంతం కాను. తనకు విడాకుల పేపర్ పంపిస్తాను. తను సంతకం పెట్టి పంపించాల్సిందే. ఈ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుందని ఆ భూమికి నేను చెప్పానని చెప్పండి. అంటే తను విడాకులు ఇవ్వకుండా కూడా ఇస్తావా? ఇస్తాను. అవసరమంటే తను ఇవ్వకుండా కూడా ఆ తార మెడలో 3 ముళ్ళు వేస్తాను. ఎట్టి పరిస్థితిలో నేను మాత్రం నా చెల్లి జీవితాన్ని పలం పెట్టి ఇంకా నేను బాధపడను. ఆ భూమికి నేను చెప్పానని చెప్పండి అని గగన్ లోపలికి వెళ్తాడు. ఇక మరోవైపు భూమి కంగారు పడిపోతుంటుంది. ఎలా అమ్మా, ఎలా వీని మార్చేది? ఎలాగైనా సరే అత్తయ్య, కానీ నేను ఈ పెళ్ళి జరగకుండా డైరెక్ట్గా ధ్రువను కలుస్తాను. అమ్మ, ఏం జరుగుతుందో ఏంటో అర్థం కావట్లేదు, కానీ భయంగా ఉంది. ఖచ్చితంగా నేను ఈ పెళ్ళి ధ్రువతో జరిగేలా చేస్తాను. బావ ఎట్టి పరిస్థితుల్లో నాకు విడాకులు ఇవ్వడం, ఇక అది కల్లో కూడా మాట అత్తయ్య. కానీ రోజు రోజుకి వీని మాటలు వింటుంటే నాకు భయం వేస్తుందమ్మా అని చెప్పేసి కంగారు పడుతుండగా, కంగారు పడకండి అత్తయ్య, బావ నా సొంతం. బావ నేను అది పుట్టుకతో వచ్చిన మా ఇద్దరి జన్మ. మా జన్మను ఎవరు విడగొట్టలేదు. ఆఖరికి ఆ దేవుడు కూడా. ఒకవేళ అదే వస్తే నేను చావడానికి కూడా సిద్ధం. అమ్మా, ఏంటమ్మా మాటలు? అంతే కదత్తయ్య, బావ నాకు దూరం అయితే నేను బ్రతకగలనా? బావలేని జీవితం, ఈ జీవితం నాకు వద్దత్తయ్య అనే విధంగా అంటుంది. తార కోపంతో ఇంటికి వెళ్తుంది. అన్నీ విసిరి కొడుతూ ఉంటుంది. ధ్రువ ఈలోపు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. ఏం జరిగిందమ్మా అంటుండగా, అసలు ఆ పోలీస్ ఆఫీసర్ నా మీద చెయ్యెత్తింది. గగన్ని పెళ్లి చేసుకోదని వార్నింగ్ ఇచ్చింది. ఎవరా పోలీస్ ఆఫీసర్ అని చెప్పేసి ధ్రువ అడుగుతూ ఉంటాడు. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? అసలు భూమి మీద పగ పట్టినట్టుగా ఖచ్చితంగా అపూర్వ చెప్పినట్టుగా విడాకులు ఇప్పించి తార మెల్లో గగన్ తాళి కడతాడా? అసలు అప్కమింగ్లో ఏం జరుగుతుందో రేపు ఊహించిన ట్విస్ట్ మారిపోతుంది. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.